అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ఓపెనింగ్ ప్రేయర్ చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, చేద్దాం. పరిశుద్ధురవగు దేవ, మహోన్నతురగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ఈ యొక్క ఉదయకాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో పెట్టుకున్నందుకు మీకు ఎంతో వందనాలనైనా. ఈ సాయంత్రం సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినాంనైనా, మీతో సహవాసం గడపడానికి వచ్చినాంనైనా. మీ బిడ్డల్ని మీరు స్వీకరిస్తారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. హృదయంతో, తలంతో, మాటతోని, క్రియలతోని, కళలతోని తండ్రి, కళలో చేసిన ప్రతి పాపపు జీవితం నుంచి మాకు విడుదల తెచ్చండి. మా పాపములను క్షమించండి, మమ్మల్ని రక్షించుకోండి. మేమందరం యథార్థతతో, పరిశుద్ధతతో ప్రభా ప్రీతికరంగా వినయ భయభక్తులు కలిగిన సేవా పరిచయలో మీ కొరకు జీవించాలన్నా, ప్రత్యేకింపబడి నాజీరు చేపట్టే జీవితంలో నడిపించండి. మాలో వేషధారణ మళ్ళీ కపటము లేకుండా యథార్థతతో ప్రభా పరిశుద్ధతతో, విశ్వాసతతో మేము జీవించేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. మీ యొక్క మళ్ళీ కృపలో మేము జీవించలాగా, మీ యొక్క మహిమలో మేము ప్రవేశించలాగా, మీ మహిమార్థంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరి కొరతలు తీర్చి మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. స్వప్న సిస్టర్ గారు పాట పాడుతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడటం దేవుని ఘనపరుస్తాము. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మహాగణుడు మహోన్నతుడు వెతకని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వెతకని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రేఖలతో నిన్ను కప్పును, తన రేఖలతో నిన్ను కప్పును. కేడెము మోయిచు నిన్ను గాయును, కేడెము మోయిచు నిన్ను గాయును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. 1000 మందిని ప్రక్క పడి ఉండగా, 10,000 కూడి ప్రక్క కూలి పడగా. 1000 మందిని ప్రక్క పడి ఉండగా, 10,000 కూడి ప్రక్క కూలి పడగా. అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును, ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకుందురు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకుందురు. యేసునామమెరిగి నీవు నిలువుము, యేసునామమెరిగి నీవు నిలువుము. యేసే నీకు ఘనతనిచ్చును, యేసే నీకు ఘనతనిచ్చును. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వాక్యం మన మధ్య నుంచి విషయకరణ వాక్యం షేర్ చేసుకుంటే ప్రైజ్ లార్డ్ అన్న.
సార్ ఒకసారి మీరు చెప్పండి, వాయిస్ వినిపిస్తుంది అది. వినిపిస్తుందండా? ఓకే సార్, ప్రైజ్ లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ వగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ సాయంత్రం ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని మేము వచ్చింటుండగా మాతో మాట్లాడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం నైనా. మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. వాటిని గ్రహించలాగా మీ తండ్రి మా యొక్క ఆత్మీయ నేత్రంలను విప్పమని ప్రార్థిస్తున్నాం. వీటిని గ్రహించాలా, మా జీవితంలో అవలంబించుకోవాలా, విశ్వాసాన్ని బలపరచుకోవాలా, అనుభవపూర్వకంగా ప్రకటించాలా, అనేక మందిని రక్షణకు నడిపించాలా. అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ రానున్న బ్రదర్స్ ని సిస్టర్స్ అందరినీ నడిపించండి. ప్రవర్తన మళ్ళీ వాళ్ళందరూ ఇందులో పాల్పొంది ఆశీర్వాదం పొందేలాగా నడిపించమని యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 10వ తారీఖు మే 2026వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది. బబులోను కాలం అని అనేక పర్యాయాలు ఆ యొక్క గోడ గడియారము మరియు గోడ మీద ఉన్న క్యాలెండర్ సూచిస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కనుక్కుంది వాళ్ళే. ముఖ్యంగా ఆ యొక్క సెకండ్స్ నీడిల్, ఆ గడియారం నుండే సెకండ్స్ నీడిల్ ని కనుక్కుంది వాళ్ళు. అదే రీతిగా క్యాలెండర్ కూడా వారే దాన్ని డెవలప్ చేశారన్నట్టు. కాబట్టి బబులోను ప్రకృతి పరంగా ఈరోజు లేకున్న ప్రపంచంలో అది ఆత్మీయ పరంగా మన మధ్యలో మనతో పాటు ఉంది. అందులో మనం ఉన్న మన విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కాబట్టి బబులోను కూలేనని మనం 2 సార్లు చూస్తాము. అది ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూస్తాము, దాని తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూసినాం ఇంతకు ముందు. కూలేను అంటే 2 సార్లు ఎందుకు జ్ఞాపకం చేయబడుతుందంటే బబులోనులో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనం గ్రహించాలా. బబులోను అనేది గలిబిలి, బాబేలు అనే పదం నుంచి బయటకు వచ్చింది. నిమ్రోదు దాని స్థాపకుడు, అంటే బలాత్కారం చేత భూమిని నింపినవాడనుంది వాక్యం. కాబట్టి శూరుడు బలాత్కారంతో భూమిని ఆక్రమించుకున్నవాడు నిమ్రోను హాము సంతతి, అంటే కనాను సంతతి. కాబట్టి కనాను శపితమైన వాడు, శపించబడ్డ వాళ్ళు, శపితమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు నిమ్రోదు. అతను కట్టిండు షీనారు అనే పట్టణాన్ని. ఆ షీనారు పట్టణము బబులోనికి రాజధానిగా అయినట్టు మనం చూస్తాము, షీనారు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా బబులోనికి సాదృశ్యంగా ఉంది. ఇందులో అంతా గలిబిలి, ఎందుకంటే దుష్టుని ఆధీనంలో ఉంది ఇది. దీన్ని విడిపించుకోవడం కొరకు దేవుడు ఒక చిన్న గుంపుని ఏర్పరచుకుంటూ, వాళ్ళు కేవలం విశ్వాసులే కాదు, వాళ్ళు సైనికులు. విశ్వాసులకు సైనికులకు తేడా ఏంది అంటే బైబిల్ ప్రకారంగా విశ్వాసులు కేవలం ప్రార్థన చేసుకొని వర్షిప్ చేసుకొని ఇంటికి పోయి యథావిధిగా జీవించేవాళ్ళు. కానీ సైనికులు చూసుకొని పోయి యుద్ధం చేసేవాళ్ళు, దుష్టునికి వ్యతిరేకంగా నిలబడేవాళ్ళు. దేవుని పక్షంగా సైనికులుగా నిలబడి ఆయన సైన్యములకు అధిపతి అయితే వీళ్ళు సైనికుల్లాగా ఉంటూ ముందుకు దూసుకొని పోయి సైతాన్ని ఓడగొట్టాలా, సైతాన్ రాజాన్ని కూలగొట్టాలా, అందులో బంధింపబడ్డ వారిని అందరినీ విమోచించుకొని రావాలా. అందుకొరికే మన మీద అభిషేకం ఉంది అన్న వాక్యము లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాము. మన ప్రభు లూకా సువార్త 4వ అధ్యాయంలో అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బీదలకు సువార్త ప్రకటించడం నిమిత్తము, చెరసాలలో బంధింపబడే వారిని విమోచించడం నిమిత్తము, రోగులను స్వస్థపరచడం కొరకు, గుడ్డివారికి చూపు దయచడం కొరకు దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నది అని అతను ప్రవచించినట్టు మనం చూస్తాం అక్కడ. కాబట్టి మన ప్రభుకి ఏ రీతి అయితే ఆ యొక్క ప్రవచనము అనుగ్రహించబడిందో మన ప్రభు ద్వారా, అది మన జీవితాలలో అమలు పరచడానికి దేవుడు మనకు అది అనుగ్రహించిండు అన్నట్టు. కాబట్టి ఈ వాక్యాలని గ్రహించిన వాళ్ళందరూ విశ్వాసులు సైనికుల్లాగా మారకపోతే పరలోకంలో ఆధిక్యత పొందుకోలేరు. ఎందుకంటే యుద్ధము జయించకపోతే ఆయన ఆత్మని సంతోషించదనుంది వాక్యం. మనము యుద్ధంలో పాల్గొనకపోతే, శ్రమలని జయించకపోతే ఆయన మన ఎందుకు సంతోషించడం ఉంది. కాబట్టి ఆయనను సంతోషపరచాలంటే మనము విజయం పొందుకోవాలి. ఇక్కడ సమాధాన పడద్దు, కాంప్రమైజ్ కావద్దు. అది ఏషావు జీవితం. కాబట్టి మనము ఏషావు లాగా జీవించడానికి వీల్లేదు. ప్రతి క్షణము ఆయన ప్రభువు మనకు అనుగ్రహించండి. యాకోబు శ్రమల కాలం మనం ఉంటుంది. ఇప్పుడు యాకోబు కాలం అంటే యాకోబు శ్రమలు, జేకబ్స్ ట్రబుల్ అంటాం ఇంగ్లీష్ లో. మనం ఉంటుంది యాకోబు కాలం లేక యాకోబు శ్రమల కాలం అంటాం దీన్ని. యాకోబు ఎన్ని సంవత్సరాల శ్రమలు అనుభవించడం మీకు అందరు తెలుసు. కానీ ఏషావు అట్లా కాదు.
కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడిండు, మంచిగా 3 టైమ్స్ ఫుడ్ తినాలా, మంచిగా ఎంజాయ్ చేయాలా, లైఫ్ సుఖంగా ఉండాలా. అది క్రిస్టియానిటీకి తగదు. కానీ ఈరోజు క్రిస్టియానిటీ అట్లా తయారైపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ పోవాలంటే, పరలోకంలో నిలబడాలంటే, ఈ లోకంలో ప్రభు చెప్పిన పనులు చేయకపోతే అక్కడ ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేరు. ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవించిన వాళ్ళు సరే పరిశుద్ధంగా ఉన్నారు, అంత బాగానే ఉంది, ప్రార్థన జీవితం అంతనే బాగుంది, కానీ భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించే వాళ్ళు పరలోకంలో పోరనుంది వాక్యం. వీరికి వారు పరలోకానికి అనర్హులనుంది వాక్యం. కాబట్టి మళ్ళీ మనము ఆ గుంపుల గురించి చూడాలా అంటే కొంచెం కష్టమే. వాటిని నేను చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను కొంచెం ఈ సిస్టమ్స్ మార్చినాను ఈరోజు, టెక్నాలజీ కెమెరా మార్చాను, ఈ ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్కి వచ్చేసినాను. కొంచెము లిమిటేషన్స్ నాకు వసతులు సరిగా లేకపోవడం ఇందులో. నేను అనుకుంటా బహుశా నెక్స్ట్ వీక్ నుంచి అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆ ఫొటోస్తో పాటు బైబుల్ యాప్స్తో పాటు వాటన్నిటిని మీకు చూపించడానికి నేను సిద్ధమవుతున్నాను. అంతవరకు మీరు కొంచెం సహించాల్సిందే. డైరెక్ట్ టాక్ ఉంటుంది ఈరోజు మోస్ట్ ఆఫ్ ద టైం. నా ప్రయత్నం నేను చేస్తాను. స్టిల్ బైబిల్ వచనాలు చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో కొంచెం ఓపికతో వీటన్నిటిని మీరు స్వీకరించడాలి. అయితే మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాము కొన్ని నెలల నుంచి. సో 21వ అధ్యాయము ముఖ్యంగా 9వ వచనంలో మనం చూస్తాను. పోయిన వారంలో వరకు అంతటా కడపటి 7 తెగుళ్లు నిండిన 7 పాత్రలను పట్టుకొని 7 దేవదూతలలో ఒక్కడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు చూపేదనని నాతో చెప్పాను. అయితే ఈ అధ్యాయము మొదటి వచనంలో కూడా మనం అదే చూసినాం. యోహాను భక్తుడు ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళినట్లు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు అన్న విషయాన్ని మరోసారి అతను రూఢీపరుస్తా ఉన్నాడు. మనం అనేక పర్యాలు ఇది హెచ్చరించినాం. ఏంటంటే క్రిస్టియానిటీలో లేని బోధ బైబిల్లో ఉంది. అందుకే బైబిల్ బిలీవర్స్ అంటాం మనల్ని. మనం బైబిల్లో ఉన్నదాన్ని తీసుకుంటాము, దాని తర్వాత దాన్ని అమలు పరుచుకుంటాం. అంటే పరలోకపు యాత్రలు చేసి రావాలా, యేసు ప్రభుని ముఖాముఖిగా చూడాలా అని నేను ఎక్కువ పర్యాలు చెప్తూ ఉంటాను. చాలా మంది అంటారు, నేను ఎంతో ప్రయత్నించినా నాకు ఒక అవకాశం కూడా దొరకలేదు, ఇంతవరకు నేను పరలోకానికి పోలేకపోయినాను, ప్రభుని ముఖాముఖిగా చూడలేకపోయినాను అని చెప్తా ఉంటారు చాలా మంది. ఎందుకు అంటే కారణము నీ యొక్క ఆత్మీయ స్థితి ఏందనేది. ఆయన ఎందుకు చూడాలా అన్న ఆశ, ఆ తపన, ఆ యొక్క ఏమంటాము తాత్పర్యం నీకు తెలవాలా. నేను బయటికి వచ్చి స్టేజ్ మీద అందరు చెప్పుకోవాలన్నా, నేను యేసుని ముఖాముఖిగా చూశాననేసి గర్వంతో నేను స్పెషల్, తక్కిన వాళ్ళంతా యూజ్లెస్ అని చెప్పుకోవడం కొరక, లేక ఆయనని ప్రేమిస్తున్నా కాబట్టి ఆయన చూడాలన్న ఆశ ఉందా, ఆయన ఆ తపన, ఆయన చూడాలన్న తపన, ఆయనని ప్రేమిస్తున్నాను కాబట్టి అని ఉందా? మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం కదా. కాబట్టి యేసుని చూడాలంటే నీకు ఆయన మీద ఎటువంటి ఇంతకుముందు లేని ప్రేమ ఇక మీదట ఉండాలా. సాధారణంగా యేసుని అందరు నమ్ముతారు, కానీ ఆయనని ప్రేమించడంలో లోపం ఉంటుంది మనకి. కాబట్టి మనం చూస్తాము శిష్యులలో కూడా పేతురు ఎప్పుడు రైట్ హ్యాండ్ లో ఉంటే యోహాను భక్తుడు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉండేవాడు, లేక లెఫ్ట్ రైట్ అది సెకండరీ. కానీ అయితే యోహాను ఎప్పుడు యేసుప్రభువును రొమ్మున ఆనుకొని ఉండేవాడనుంది వాక్యం. అంటే యేసుప్రభు కూడా యోహానుని అద్భుతంగా ప్రేమించిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కానీ తక్కిన శిష్యులు అంతగా ఆయనకి సన్నిహితంగా ఉన్నట్లు మనం చూడం బైబిల్లో. ఈ రోజుకి కూడా అంతే, ఎప్పటికైనా అంతే. తరతరాలు యేసుని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన వాళ్ళు ఉన్నారా, లేక ఆయన నుంచి ఏదో లాభం పొందుకోవాలా, ఆశీర్వాదాలు పొందుకోవాలనే అనున్నారా? మనలో కూడా. కాబట్టి ఆ రీతిగా ఉంటే మన జీవితాలు మార్చుకోవాలా. ఎందుకంటే ఆయనని ప్రేమించాలా, నాకు ఆయన లాంటి వాడు ఒకటి దొరకలేదు. నన్ను రక్షించుకున్నవాడు నశించిపోయిన దాన్ని నన్ను రక్షించుకున్నవాడు కాబట్టి నేను ఆయన సొత్తు, కాబట్టి ఆయనతో పాటే నేను నివసిస్తాను, ఆయన్ని నేను ప్రేమిస్తాను. సమస్తము ప్రాధాన్యత ప్రతి దానిలో నేను ప్రభుకే ఇస్తాను అన్న తపన కలిగిన జీవితాలు మనకి. కాబట్టి వ్యక్తిగతంగా ఏదో గుర్తింపు పొందడం కొరకు, నేను ఏదో గొప్పని అని గర్వంగా చూపించుకోవడం కొరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ అనుభవాలను నేను వాడుకోను. మనం కూడా వాడుకోవద్దు. ఎందుకంటే
వాడుకున్న రోజు నీకు ఆ విజన్స్ బంద్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన మహిమ మనం దొంగిలించినట్లు అన్నట్టు. కాబట్టి వాటిని ఆయనని మహిమపరచడం కొరికే ఈ యొక్క అనుభవాలను మనం అందరికి పంచుకుంటా ఉంటాము. ఆయన బయలుపరచబడ్డ ఈ వాక్యాలని ఆయనని మహిమపరచడం కొరికే. కాబట్టి మన జీవితాలు కేవలము ఆయనని మహిమపరచాల. ప్రవ్వా నేను ఘనపరచాలనైనా, నిన్ను మహిమపరచాలనైనా నాకు అది తప్ప ఇంకా వేరేది ఏమొద్దు ప్రవ్వా. ఏ రోజైతే నాలో అహం కనిపిస్తుందో ఆ రోజు ఈ వాక్యం బంద్ అయిపోవాలి నా జీవితంలో. అహము పోయేంత వరకు ఈ వాక్యాలు నా దగ్గరికి రావడానికి వీల్లేదు ప్రవ్వా. నేను ముందు మీతో సమాధాన పడాలా, దాని తర్వాతనే ఇవన్నీ బయలుపరచబడాలా నాకు అన్న దృక్పథంతో నువ్వు జీవించడం నేర్చుకోవాలా. నీలో ఇండివిజువల్ గా ఎటువంటి అహం ఉన్నా, నేను గొప్ప వ్యక్తిని, నేను గొప్ప చదువు చదువుకున్న వాడిని, నా పెద్ద పొజిషన్ ఉంది, నాకంటూ ఒక డెసిగ్నేషన్ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటే మటుకు సేవకు పనికిరాం. సేవకు అందరము పనికిరాని వాళ్ళమే ఒకప్పుడు. కానీ ఆయన పిలుచుకున్నాడు మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. అందుకు ఆయన కృపను పట్టినాం కాబట్టి, అంటే ఆయనలో క్షమాగుణం ఉంది. కృప అంటే క్షమాగుణము. శాపంని భరించి క్షమించడం అనేది కృప. కాబట్టి ఆయన మనల్ని క్షమించి మన శాపాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి నేనేమి గొప్ప పని చేసినాననేసి గర్వించాలా? గర్వము నా నుంచి బహు దూరం అవును గాక యేసు క్రీస్తు నామమున అన్న ప్రార్థన మనం అందరం చేయాలా. కాబట్టి ఎందుకు 2 సార్లు పెళ్లి కుమార్తె గురించి ఈ బైబుల్ ఈ అధ్యాయంలో చెప్పబడింది? మొదటి అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది, దాని తర్వాత 10వ వచనంలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దేవదూతలకు కూడా ఆసక్తి ఏంటంటే ఈ పెళ్లి కుమార్తె గురించి తెలుసుకోవడం. యేసుప్రభు యొక్క పెళ్లి కుమార్తె అంటే దేవుని కుమారుని పెళ్లి కుమార్తె గురించి ఎన్నో కాలం నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవదూతలు ఎదురు చూస్తా ఉన్నారు. తండ్రి కూడా తన కుమారుని పెళ్లి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నైనా ఎంతకాలం ఇంకా అని అడుగుతా ఉన్నాడు. ఇంకొంచెం కాలమే తండ్రి అని ఈయన మాట్లాడుతుండు మన ప్రభు. కాబట్టి ఈ పెళ్లి కుమార్తె ఎట్లా ఉంది అనే విషయము 10వ వచనంలో మనం చూపిస్తున్నాము. దాని తర్వాత కాంట్రవర్సీస్ ఎన్ని అనేది మనం చూపిస్తా ఉన్నాము. ఏంటంటే ప్రకటన గ్రంథము 3-4 అధ్యాయాలకు వచ్చేటప్పటికి సంఘము ఎత్తబడుతుందని ప్రపంచంలోని ప్రతి మత బోధకులు నమ్ముతారు. మంచి మంచి చర్చెస్ కూడా నమ్ముతాయి. అందులో యాంగ్లికన్ చర్చెస్ అంటాము, ప్రెస్బిటేరియన్ చర్చెస్ అంటాము, దాని తర్వాత మార్తోమైట్, జేకోబైట్, క్యాథలిక్ సంఘాలు, బ్రదరిన్ సంఘాలు, ఇవన్నీ ఉన్నాయి అందులో. ఆల్మోస్ట్ ప్రతి సంఘము, ప్రతి డినామినేషన్స్ నమ్మేది ఏంటంటే నేను శ్రమలు చూడకుండా ఎత్తబడతాను అని బోధ. అండ్ ఈ బోధ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరి ద్వారా పుట్టిందో నేను లాక్డౌన్ టైంలో వీడియోస్ చేసిన. నేను అనుకుంటే ఒక 4 గంటల వీడియోస్ ఉంటాయి, మినిమం 3 గంటలన్నీ ఉంటాయి. ఎవరి నుంచి ఈ బోధ ఆరంభమైంది, ఏ సంవత్సరంలో, ఎంతకాలం అయింది ఇప్పటికీ, అది ఏ దేశంలో పుట్టింది, ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళింది, ఆ దేశం నుంచి ప్రపంచానికి ఎట్లా విస్తరించిందో అవన్నీ నేను సిస్టమేటిక్గా చూపించిన. దుష్టుడు ఎంతగా మోసగించిండు ప్రపంచాన్ని, ముఖ్యంగా దేవుని బిడ్డలు అనేసి అక్కడ చూపించిన. దాని తర్వాత ఎన్నో రకాల బోధలు ఉన్నట్టు మనం చూస్తాం. సంఘము ఎత్తబడే విధానం గురించి ఒక్కొక్క బోధ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తయారు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కదానికి కూడా నీకు బైబిల్ ఆధారం కనిపించదు. ముఖ్యంగా వాళ్ళు తీసుకునేది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, దాని తర్వాత మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు ఈ వాక్యాలు ఎత్తబడే సంఘానికి సంబంధించి అనేసి. కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ పదాలని చదివితే అవి పునరుద్ధానానికి సంబంధించి అనేసి బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. నేను ఇంతకాలం మోసపోయిననే అనేసి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు మోసపోయిననే అని నువ్వు పశ్చాత్తపడాల్సి వస్తుంది ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము ఉదాహరణకి ఈసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏముందంటే కడపూర మ్రోగగానే మీరు మార్పు చెందదరని ఉంది, కానీ ఎత్తబడదరని లేదు వాక్యం. కడపూర మ్రోగగానే మీరు మార్పు చెందదరని ఉంది అంటే మనము ఆ యొక్క ఏమంటాము రూపాంతరం, మన ప్రభు ఏ రీతిగా అయితే రూపాంతరం చెందిండో, మహిమలోనికి ప్రవేశించిండో, మనం కూడా ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాం. అదే ఆయన మహిమ అంటాం, దాన్ని మహిమ కాలం అంటాం. చాలా మంది కృపాకాలంలో మనం ఉన్నామంటారు. దానికి ముందు అభిషేకమైన కాలం, అభిషేకానికి సంబంధించిన కాలం. కానీ ఇప్పుడు ఉండేది ఆ 2 కావు, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
ఇప్పుడు ఆయన మహిమలోనికి మనం ప్రవేశించే టైం. ఎందుకంటే దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి. కొంతకాలానికి అవి మనుషులని వాడుకుంటాయి. ఎప్పుడైనా కానీ తరతరాలు మనం చూస్తా ఉన్నాము. సైతాను ఏం చేస్తాడంటే మనుషులను వాడుకుంటుంటాడు. ఎటువంటి మనుషులను అంటే నువ్వు నమ్మే మనుషులనే వాడుకుంటాడు వాడు. కొత్త మనుషులను వాడాడు వాడు. ఈ లోకము నమ్మే మనుషులనే ప్రెసిడెంట్స్ అని, ప్రైమ్ మినిస్టర్లని, మినిస్టర్లని, పొలిటీషియన్స్ ని వాడు వాడుకుంటాడు. గొప్ప వ్యక్తులను వాడుకుంటాడు ఈ లోకం దృష్టిలో. ఎందుకంటే వాళ్ళని నమ్ముతావు నువ్వు. కాబట్టి వాళ్ళ ద్వారా ఎటువంటి బోధ వచ్చినా నమ్మేస్తాం అన్నట్టు, ఎటువంటి మాటలు వచ్చినా నమ్మేస్తాం అన్నట్టు. అట్లా మోసపోతాం. అంతా సమాధానం ఉంటుంది, డోంట్ వరీ అంటారు. కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించిండు. అక్టోబర్ 15, 2015 అనుకుంటున్నా, 2015లోనే 2015లోనే చూసినాము ఒక వైరస్ రాబోతుంది, మనుషులు చనిపోతారు భయంకరంగాని. దాని తర్వాత 2 సంవత్సరాల క్రితమే మనం చూస్తున్నాం ఇంకొక కొత్త వైరస్ రాబోతుంది అనేసి. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2-3 వారాలు అవుతుంది. సరే, అది విస్తరిస్తుందని నాకు తెలుసు. కానీ ఆ రోజు చెప్పిన మాటనే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా నేను. ఎవరు ప్రార్థనలో ఉండరో వాళ్ళని కాపాడడం కష్టం దేవుడు. కొత్త వైరస్, దాని పేరు నేను తీసుకుంటలేను ఈరోజు. కానీ ఆ వైరస్ నిన్ను ముట్టకుండా ఉండాలంటే నీ ప్రార్థన జీవితంలో నువ్వు సమయం గడపకపోతే ఎవరు కాపాడలేరు. ఇది మరీ భయంకరంగా ఉందని విన్నా నేను ఈరోజు మార్నింగ్ చదివిన దాని గురించి. కానీ ప్రభు ఆల్రెడీ చూపించిన మనకి ఇప్పుడే కాదు 2 సంవత్సరాల క్రితమే ఇంకొక కొత్త వైరస్ రాబోతుంది. దానికి కూడా చాలా మంది చనిపోతారు. కానీ మనం చావము. ఎందుకు చావమంటే ఆయన కొరకు మనము నాజీరు చేపట్ట జీవితం. ఈ లోకం నుంచి వేరుపడ్డాక దానికి మీ మీద అధికారం ఉండదు. ఎప్పుడైతే నువ్వు లోకంతో సమాధాన పడతావో ఖచ్చితంగా దానికి నీ మీద అధికారం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే నీవు లోకస్తుని తయారైనవాడు. ఈ లోకం నుంచి వేరుపడి నువ్వు ఆకాశవాసిగా తయారైతే దుష్ట శక్తులకి నీ మీద ఏ అధికారం ఉండదు. ఉల్టా అవి నీ కాళ్ళ క్రింద ఉంటాయి. ఎందుకో ఇదిగో సాతాను బలమంతటిని నీకు అధికారం ఇచ్చిన అన్నాడు. వాడిని తొక్కుటకు, సర్పంలను తేళ్లను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నాడు. అది ఎవడు వాడుకుంటాడంటే నిజంగా సేవా పరిచయం ఉన్న వాళ్ళకి అది పనికొస్తుంది ఆ వాగ్దానం. ఇంటి దగ్గర కూర్చొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అవి సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఫీల్డ్కి పోతేనే నువ్వు అడలకు పోతే కదా పాములు కనిపించాడు, తేళ్లు కనిపించాడు. ఎడారిలో పోతే తేళ్లు ఉంటాయి. కంఫర్టబుల్ లైఫ్, సిటీ లైఫ్లో ఉంటే అవి ఏమి ఉండవు కదా, ఆ అనుభవాలే ఉండవు అన్నట్టు. అండ్ వయసు దాటిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది. నేను నమ్ముకున్నలే దేవుడు నన్ను ఎట్లా కాపాడుతాడులే, నేను ఎట్లా ఎత్తబడతానులే అని దిమాగ్ ఉండదు. ఎట్లా ఎత్తబడతావు? అని చెప్పిన పని ఏం చేయనప్పుడు ఎట్లా ఎత్తబడతావు? ఒక్క వాక్యం కూడా ఎత్తబడే సంఘానికి సంబంధించినది లేదు బైబిల్లో. ముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళు సంఘం ఎత్తబడుట అన్న విషయాన్ని చూపిస్తుంటారు. ఒకరు పొలం పనిలో ఉంటారు, ఒకడు కొనిపోబడతాడు, ఒకడు విడవబడతాడు అని. ఒకడు ఇద్దరు తిరగటరాళ్ళు తిప్పుతా ఉంటారు. ఒకటి కొనిపోబడుతుంది, ఒకటి విడవబడుతుంది అని చెప్తారు. కానీ ఆ 2 వర్షాలకి పైన వచనాన్ని ఎవరు చదవరు. ఈ ర్యాప్చర్ కల్ట్ అంటాం. ఈ ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఆ పైన వచనాన్ని చదవరు అన్నట్టు. పైన ఏముందంటే జనులు తినచ్చు త్రాగొచ్చు. నోవా జలప్రలయ కాలం ముందు జరిగిన సమస్యల గురించి మాట్లాడుతుంది. జనులు తినచ్చు త్రాగొచ్చు, పెళ్లిళ్ళు చేసుకునొచ్చు, పెళ్లికి ఇచ్చచ్చు. ఎవ్వరు గుర్తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను. అంటే ఈ లోకస్తులని అందరినీ కొనిపోయింది. అది ఎక్కడికి కొనిపోవడం అంటే వాళ్ళు ఎత్తబడడం అంటున్నారు. మరి కొనిపోయింది ఎవరు? పాపులు కదా. ఒక 8 మంది కుటుంబీకులు విడవబడ్డారు. అయితే సైతాను మోసగాడు అని మనకు తెలుసు. వాడు ఎట్లా మోసం చేస్తాడు అంటే దేవుని బిడ్డల్ని చూడు, విడబడ్డవాడు పాపి, కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు అని చెప్తుండ్రు. కానీ యేసు చెప్పిన మాట, జలం ఎవరిని కొనిపోయింది? పాపులని. ఎవరిని విడిచిపెట్టింది? నీతిమంతులని. అలాగుననే అని 3వ వచనం, నెక్స్ట్ వచనం స్టార్ట్ అవుతుంది. అలాగుననే ఇద్దరు పొలం పనిలో ఉంటారు, ఒకడు కొనిపోబడతాడు, ఒకడు విడుదల పొందుతాడు. అంటే శిక్ష నుంచి, తీర్పు నుంచి విడుదల పొందే గుంపు ఉంది. శిక్షకి కొనిపోబడే గుంపు ఒకటి ఉంది, ఈడ్చుకొనిపోతుంది గుంపు. దాన్ని ఉల్టా చేసేసి పరిశుద్ధులను పాపులు చేసింది ఈ లోకము, పాపులని పరిశుద్ధంగా మార్చింది. అంత భయంకరమైన మోసగాడు అన్నట్టు వాడు సైతాన్. కాబట్టి
దాంతో మనకి సహవాసం లేదు. అటువంటి బోధతో నాకు అసలే సహవాసం లేదు, ఎప్పుడు విడిచిపెట్టేసిన. ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతి వాక్యంలో అబద్ధం ఉంటుంది. ఎందుకంటే ముద్ద అంత మంచిగా ఉన్నా కొంత పులుపు కలిస్తే ముద్ద అంతా పులిసిపోతుంది. అందుకే నేను ర్యాప్చర్ కల్ట్ బోధకులు సహవాసంలో ఉండను. నేను చాలా కేర్ఫుల్ గా బయటకు వస్తా. వాళ్ళని నేను దూషించను, వ్యతిరేకించాను, కానీ ఆ పులుపు వాళ్ళలో ఉంటే ప్రతిరోజు వాళ్ళు చెప్పే మాటలు నీకు తగులుతా ఉంటే నువ్వు కూడా పులిసిపోతా ఉంటావు. కాబట్టి మంచి సహవాసమే ఉండాలి మనకి. దుష్ట సహవాసము మంచి ప్రవర్తన చెరుపుననుంది వాక్యం. కాబట్టి మనం అటువంటి సహవాసంలో లేకపోతేనే మనం ప్రత్యేకింపబడి ఆ యొక్క చూడండి, ముఖ్యంగా పెళ్లి కుమార్తె గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నిష్కలంకంగా, పరిశుద్ధంగా, మచ్చ ముడత లేనిది. అంటే ఏ రూపకం చేసినా సంపూర్ణంగా తయారైంది అన్నట్టు. కాబట్టి ఇటువంటి అబద్ధ బోధనలు ఉంటే సంపూర్ణంగా తయారు కాలేమన్నట్టు. నువ్వు ఏడ్చి ప్రార్థించవచ్చు, నీ కష్టాలలో ఆయన ఆదుకుంటాడు, మంచిదే, అవన్నీ పర్లే, బానే ఉంది. కానీ నీ ఉనికి పట్టు చివరికి నువ్వు ఎక్కడ పోతావో అన్న సత్యాన్ని గ్రహించకపోతే ఈ రోజు శరణి విడిచిపెట్టినాక అక్కడ వెనక షాక్స్ తగులుతాయి. అరే మళ్ళీ ఇంకా నీకు అవకాశం ఉంటుంది, ఇంకొక సెకండ్ టైము నేను వాపస్ తిరిగిపోతాను, నీ శరీరం అంటే అది ఆల్రెడీ కుళ్ళిపోయింటది. కానీ యేసుకు సంబంధించిన బోధ ఏంది? నీ పరిశుద్ధిని కుళ్ళిపోనీయమన్నావు అనుంది వాగ్దానం. కాబట్టి ఆత్మీయ స్థితిలో చూడండి, మన పరిస్థితి అట్లనే ఉంది. ఈరోజు ఆత్మలో చచ్చిన వారు మళ్ళీ కుళ్ళిపోయిన జీవితాలు ఉన్నాయి, కానీ మనం కుళ్ళిపోవడానికి వీల్లేదు ఆ వాగ్దానం ప్రకారంగా. కాబట్టి చూడండి, పరలోకము ఏ రీతిగా ఉంది అంటే, ముఖ్యంగా అది పరలోకం నుంచి దిగొస్తుంది దేవుని యొక్క పెళ్లి కుమార్తె. కానీ మనుషులు ఏమంటారంటే కింద నుంచి పైకి పోతుంది బ్రదర్ అంటున్నారు. అక్కడ కాంట్రవర్సీ ఉంది. చాలా మంది ఏమంటారంటే లేదు బ్రదర్, సంఘం ఎత్తబడినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి దిగి వస్తుంది అంటాడు. ఎక్కడికి వెళ్ళి దిగి వస్తుంది? మధ్యాకాశం అంటాడు. కానీ ఇది పరలోకం అని అంటుంది వాక్యం. చూడండి మరోసారి 10వ వచనం. ఆత్మవశమైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చట నాకు చూపాను. ఈమె ఎవరు? ఈ పెళ్లి, ఈ మందిరము, ఈ పట్టణము. ఈ పట్టణము దేవుని పెళ్లి కుమార్తె లేక యేసు యొక్క పెళ్లి కుమార్తె ఇక్కడ చెప్పడం చూడండి 9వ వచనంలో. దేవదూతలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదను. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదను అని నాతో చెప్పి ఆత్మోషుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చట నాకు చూపాను. కాబట్టి ర్యాప్చర్ కల్ట్ బోధకులు దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మిస్టేక్ చేసిండ్రు. 3వ అధ్యాయము 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడుతుంది. అందుకే 5వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వాళ్ళు ఎప్పుడు చదవరు. చర్చ్ ప్రకటన గ్రంథం చదవదు. ఎందుకంటే 5వ అధ్యాయం నుంచి అన్ని శ్రమలు ఆరంభమవుతాయి. శ్రమల గురించి చెప్పబడుతుంటది, తెగుళ్ళ గురించి. ఆ తెగుళ్ళ గురించి అన్ని రాయబడుతుంటాయి. కాబట్టి అవి నాకు వర్తించవు, నాకు రావు, కాబట్టి నేను దాన్ని చదవనవసరం లేదని వదిలేస్తారు అన్నట్టు. కానీ ఏదైతే నాకు తగలదనుకుంటున్నారో అమాంతంగా అదే వాళ్ళ మీదకి వచ్చి పడితే అప్పుడు ఏడుస్తారు అన్నట్టు. ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? తెగుల శ్రమల, నేను శ్రమలు చూడకుండా పోతానని ధీమాగా ఉన్నవాళ్ళు ఉపద్రవము నా మీదకి వచ్చను, నాకేమీ సంభవించదులే, నాకే అపాయం సంభవించదులే అనేసి వాగ్దానం అనుకుంటారు. కానీ ఉపద్రవము ఎప్పుడొస్తుంది? శ్రమల కాలంలో వస్తుంది. మరి నువ్వు నీ మీదకి ఉపద్రవం వచ్చినప్పుడు నీకేమి అపాయం సంభవించదు అనుకుంటే ఎట్లా? అది అరడొచ్చేసింది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే శ్రమలని తప్పించుకోమంటుంది. ఇక్కడ ఉంటాం శ్రమల కాలంలో, కానీ తప్పించుకుంటాం. ఆ వాక్యం లేదు ఈరోజు చర్చలో. ఎట్లా తప్పించుకోవాల శ్రమలని అన్న బోధ ఎవ్వరు చెప్తలేరు. ఇంకేం కాదులే, అమాంతంగా నువ్వు ఎత్తబడతావులే అని. ఆ ఎత్తబడేది కూడా అన్ని పలు రకాల బోధలు మొత్తము బబులోను పులిసిపోయింది ఈరోజు.
బబులోన్ అంటేనే బాబేలు, బాబేలు అంటే గలిబిలి. అంత గలిబిలితో పులిసిపోయింది. మొదటి బోధ ఏంటంటే శ్రమలకు ముందు ఎత్తబడుట. దాన్ని ప్రీ ట్రిబ్ ర్యాప్చర్ అంటారు, ప్రీ ట్రిబ్బర్స్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో. ప్రీ ట్రిబ్బర్స్ అంటే శ్రమలకు ముందు ఎత్తబడే సంఘం. అది మెజారిటీ గుంపులు నమ్ముతాయి. ఈరోజు చర్చెస్లో మ్యాక్సిమం చర్చెస్ నమ్ముతాయి వాటిని. మీరు పేరు ఏదైనా తీసుకోండి, గ్యారంటీగా ఆ చర్చ్ దాన్ని నమ్ముతుంది. అయితే రెండవ తెగకు సంబంధించిన చర్చలు ఏంటంటే ఇది 7 ఏండ్ల శ్రమల కాలము. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలకి అంటే మధ్యలో 7 సంవత్సరాల మధ్యలో సంఘం ఎత్తబడుతుందని ఒక బోధ. దీన్ని మిడ్ ట్రిబ్ ర్యాప్చర్ బోధ అంటారు. మిడ్ ట్రిబ్ అంటే మిడిల్ ఆఫ్ ద ట్రిబులేషన్ ర్యాప్చర్. అంటే మధ్యలో 3.5 సంవత్సరాలు ఎండ్ కాగానే సంఘం ఎత్తబడుతుంది అని ఒక బోధ ఉంది. దీనికి సంబంధించిన ఒక్క వాక్యం ఇంతవరకు ఎవరు చూపించలేదు నాకు. చివరిగా శ్రమలన్నీ ముగిసినాక ఎత్తబడుతుంది సంఘం అనేది పోస్ట్ ట్రిబ్ ర్యాప్చర్ అంటారు. పిటిఆర్, పోస్ట్ ట్రిబ్ ర్యాప్చర్ అంటే శ్రమలన్నీ ముగిసినాక సంఘం ఎత్తబడుతుంది అని. అయితే నాకు బాగా గుర్తుంది, కొన్ని సంవత్సరాల క్రితము నేను థియాలజీ క్లాసెస్లో కూర్చున్నప్పుడు ఒక అమెరికన్ ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తుంటాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. సిక్స్త్ డే అన్నట్టు సండే వెళ్ళిపోతాడు. 6th డే ఇవి నడుస్తాయి ర్యాప్చర్ బోధ. అయితే ఆయన ఆ రోజు అందరిని అడిగిండు. 150 స్టూడెంట్స్ ఉన్నాం మేము క్లాస్లో. థియాలజీ అంటే పెద్ద పెద్ద పాస్టర్లు, అందులో చాలా పెద్ద పాస్టర్లు వయసులో, కొంతమంది రిటైర్డ్ ఉన్న కూడా ఉన్నారు అన్న పాస్టర్స్. సో ఈయన స్టేజ్ మీద ప్రొఫెసర్ చెప్తుండే, మంచోడు, చాలా మంచోడు ప్రొఫెసర్. నేనంటే మరీ ముఖ్యంగా గుర్తుపడతాడు, ఎందుకంటే పేరు బట్టి ఊరికనే నా సర్నేమ్ ఫ్రాన్సిస్ అన్నట్టు, కాబట్టి ఊరికనే గుర్తుపడతాడు నన్ను అందరిలోకి వెళ్ళి. పైగా ప్రశ్నలు వేస్తే నేను జవాబు ఇచ్చేటండి. ఫస్ట్ బెంచ్లో కూర్చుండేవాడిని ఎప్పుడు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. ఎప్పుడు ఈ రోజుకి కూడా నేను ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటా. మంచి జాగ్రత్తగా వినాల వాళ్ళు ఏం చెప్తుంటారో అని. స్పీకర్ దగ్గర ఉంటా నేను ఎప్పుడు. ఆ స్పీకర్ బాక్సెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ దగ్గర నుండి రికార్డు కూడా చేసుకుంటా కొన్నిసార్లు, ముఖ్యంగా వాక్యం బాగుందంటే. అయితే ఆయన ప్రొఫెసర్ ఏం చెప్తుండంటే, ఇన్ని రకాల 3 రకాల ర్యాప్చర్ బోధలు ఉన్నాయి, మీరు ఏ బోధను నమ్ముతారు అని అడిగిండు అందరిని, ఆడియన్స్ని. అందరూ నోరు మూసుకున్నారు, ఎందుకంటే ఏది చెప్తే ఎక్కడ పట్టుబడతామో. ఎందుకంటే అవిశ్వాసంలో ఉంటారు చాలా మంది. నేను ప్రీ ట్రిబ్ అంటే శ్రమలు చూడకుండా ఎత్తబడతానన్న బోధన నమ్ముతానా, లేక మిడ్ ట్రిబ్ ఎంటీఆర్ అంటారు దాన్ని, మసాలా కాదు. ఎంటీఆర్ అంటే 3.5 సంవత్సరాల మధ్యలో ఆకాశానికి నేను పరలోకానికి ఎత్తబడతానని. మిడ్ ట్రిబ్ ర్యాప్చర్. మిడ్ ట్రిబ్ అంటే మళ్ళీ దానికి సంబంధించినది కరెక్టా కాదా అనుమానం అన్నట్టు సేవకులకు, దేవుని బిడ్డలకి. తర్వాత పీటీఆర్ అంటే పోస్ట్ ట్రిబ్ ర్యాప్చర్, అంటే శ్రమలు చూసినాక ఎత్తబడతానన్నాడు. అయితే ఈ ప్రశ్నకి జవాబు ఇస్తే 150 ఫెలోస్ ఏం సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ప్రొఫెసర్ అంటుండే స్టేజ్ మీద, నేనైతే ప్రీ ట్రిబ్ ర్యాప్చర్ని నమ్ముతా అని స్ట్రైట్గా చెప్పిండు. నేను మొత్తం డిస్టర్బ్ అయిపోయాను ఆ రోజు నేను. కానీ టీచర్లని ప్రశ్నిస్తే బాధ అనిపిస్తుంది కదా, ప్రొఫెసర్ అందరి ముందు ఇజ్జత్ పోయినట్టు ఉంటుంది. కాబట్టి నేను అప్పటికే ఈ ప్రీ ట్రిబ్ మిడ్ ట్రిబ్లను నేను నమ్మను, పోస్ట్ ట్రిబ్ పునరుద్ధానం అని తెలుసుకొని. అంటే నిద్రించిన వారి గురించి ఈ యొక్క మర్మము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు పౌలు భక్తుడు 1 దశలో రాసిన పత్రిక 4లో. ఇక్కడ ఏముందంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దేవుడు దిగి వచ్చును అనుంది. చూడండి, ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం పోతున్నాం ఆయన కలుసుకోవడానికి ఉంది ఆ వాక్యం. దాన్ని వాళ్ళు ఎత్తబడే సంఘం అంటారు. కానీ నేను చాలా సార్లు రికార్డింగ్స్ చూపించిన గతంలో, ఆ 1 దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? నిరీక్షణ లేని ప్రజల వలె మీరు ఏడ్చుట దుఃఖపడుట నాకు ఇష్టం లేదు అంటాడు. ఆ ఒక్క వాక్యమే దేవుడు నాకు సత్యాన్ని బయలుపరిచాడు. ట్రిబుల్ ర్యాప్చర్స్ అంటే సంఘం ఎత్తబడుట అనేది ఈ వాక్యం కానే కాదు. అప్పుడు నేను తర్వాత అన్ని చూసిన చరిత్రలో పుస్తకాలు అవన్నీ చదివితే ఏం తెలుసుకున్నానంటే, తెస్సలోనిక సంఘంలో ఒక గొప్ప దైవజనుడు చనిపోయింది.
చనిపోతే చర్చ్ మెంబర్స్ అందరు ఏడుస్తున్నారు. అప్పుడు పౌలు రాసిన లెటర్, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, గొప్ప దైవజనుడు చనిపోయినసి ఆయన ఎట్లా పునరుద్ధానం పొందుతాడు అని ఆ మర్మం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు. ఒక చనిపోయిన వ్యక్తి గురించి సంఘం ఏడుస్తుంటే ఆ పౌలు రాసిన పత్రిక అది 4వ అధ్యాయం. ఎప్పుడని తెలుసుకుంటారా మీరు ఈ విషయం? నాకు ఆసక్తి ఉండే కాబట్టి నేను వెతుక్కోకపోతే దొరకదు. లేఖనాలు పరిశీలించకపోతే దొరకదు. లేఖనాలని పరిశోధించండి అన్నాడు యేసు ప్రభు. మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా? నాకు రీడింగ్ హ్యాబిట్స్ లేవు. ఈరోజు రోజుకి 30-50 పేజీలు చదవకపోతే నువ్వు అన్ఫిట్ అంటుంది ఈరోజు మోడర్న్ సైన్స్. నీకు ఉద్యోగాలు రావాలన్నా, నీకు చదువులు రావాలన్నా, నువ్వు క్లాస్లో ఫస్ట్గా పాస్ కావాలంటే 30 to 50 పేజెస్ పర్ డే చదవకపోతే అసాధ్యమట. చెప్పండి, మళ్ళీ టీచింగ్ జాబ్స్ ఉండేటోళ్ళు చదువుతుండ్రా? ఇంపాసిబుల్. నాకు తెలుసు కానీ నేను ఎంతమంది టీచర్లు చూసిన, కొన్ని 100 మంది, ఎవరికి రీడింగ్ హ్యాబిట్స్ లేవు. మళ్ళీ అట్లాంటి స్థితిలో ఉన్న క్రైస్తవ జీవితము బైబులే చదివినప్పుడు హిస్టారికల్ రికార్డ్స్ ఏం చదువుతారు? ర్యాప్చర్ బోధ ఎప్పుడు ఆరంభమైందో ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలన్న తపన ఎందుకు ఉండదు అనేది నాకు బాధ అనిపిస్తుంటది మనుషులకి. ఎందుకంటే 3 పూటలు గడిచిపోతుంది, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇదే లైఫ్, ఏషావు లైఫ్ అంటుంది. నా ప్రార్థనలో నేను అనిపించిన ఏంటంటే, పరిశుద్ధాత్ముడికి ఒకటి ఇష్టం లేదు. ఏంటి అంటే, నువ్వు బాగా తినడం. పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలంటే, నీలో ఫైర్ రావాలంటే నువ్వు ఆకలి కలిగిన వాడవై ఉండాలి, లేక ఉపాసం కలిగిన వాడు ఉండాలి. ఉపవాసం అంటే ఆకలి కదా, ఎంతో ఉపవాసం అంటే ఆకలి అయితే ఉంటుంది. ఆ తపన చూస్తుంటాడు ఆయన. నువ్వు ఎట్లా దాన్ని ఎదుర్కొంటున్నావు, ఎట్లా దాన్ని త్యాగం చేస్తున్నావు, నీ ఆకలిని. ఎంతగా ఉపాసం ఉంటే అంత అగ్ని నీలో ఉంటుంది. నువ్వు చేపెట్టక ముందే టక్క పడిపోతుంటారు మనుషులు. దయ్యాలు అట్లా పారిపోతుంటాయి మనుషులకి. తర్వాత నీ ఎదుట అది నిలబడలేవు, అవి నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడలేవు. నువ్వు పోవాల్సిందంటే వెళ్ళిపోతుంది. నేను పోను అనడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా దానికి ఆజ్ఞాపిస్తా. నువ్వు అట్లా చెప్పడానికి వీల్లేదు, నువ్వు పోవాల్సింది అంతే వెళ్ళిపోతాయి అవి. మళ్ళీ ఆ లెవెల్కి నువ్వు ఆత్మీయ స్థితిలో ర్యాంకింగ్ పొందుకోవాలంటే నువ్వు ఏషావులాగా జీవిస్తే ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్. పరలోక రాజ్యానికి సంబంధించిన బోధనలో ఎన్నో రకాల మర్మాలని ప్రభు మనకి మార్కు సువార్తలో, లూకా సువార్త 13వ అధ్యాయంలో దీర్ఘంగా చూపించింది మనకి. అక్కడ ఏం చూస్తామంటే, ప్రతి ఉపమానంలో పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాలా? ఒక విధరాలతో పోల్చాలనా, ఒక స్త్రీతో పోల్చాలనా, ఒక చెట్టుతో పోల్చాలనా, ఒక పొలంతో పోల్చాలనా, ఇట్లా రకరకాల ఉపమానాలు ఉన్నాయి. ప్రతి ఉపమానంలో తప్పిపోయినట్లే చూపిస్తారు చర్చిని. ఎందుకు? ఇహ లోకపు ఆచారాలకి బానిస అయిపోయింది, వ్యామోహాలకి, శరీర వ్యామోహాలకి బానిస అయిపోయి పరిశుద్ధాత్మకి అవకాశం ఇవ్వలేకపోయింది, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడలేకపోయింది, తర్వాత దేవుని మహిమలోనికి అడుగుపెట్టలేకపోయింది. ఇవన్నీ స్పిరిచువల్ ర్యాంకింగ్ లేక ప్రమోషన్స్ లేక లెవెల్స్. హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టరల్. ఇన్ని స్టడీస్ ఉన్నాయి. ఇవన్నీ పోగొట్టుకున్నాం లైఫ్లో. అవి పొందుకోలేం కూడా. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళిపోయాక నువ్వు అవి ఏవి పొందుకోలేవు. వృద్ధాప్యం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నడుముల్లో లేయవు, మోకాళ్ళ నొప్పులు, సేవ పోలేవు, కొండలెక్కలేవు, గుట్టలెక్కలేవు, ఆయన కొరకు ఏమీ త్యాగం చేయలేవు. నాకు కాంప్రమైజ్ లైఫ్, నా మోకాలు పనిచేయవు ప్రభు, సమర్థించుకొని సెటిల్ అయిపోయిన లైఫ్. దుష్టుడు ఎంతగా విజయం పొందిండు చూడు ఇటువంటి వారి మీద. మనమే మోసపోయినాం. యాక్చువల్గా సత్యం తెలిసి కూడా మోసపోతే ఆయన ఏం చేయడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇంటర్ఫియర్ కాడు. బైబిల్ వాక్యం ప్రకారంగా దేవుడు ఈ లోకపు పరిస్థితులలో ఇంటర్ఫియర్ కాడు. తనంతట తాను నువ్వు ప్రయాసపడి పోరాడుతుంటేనే, వేదనతో పెనుగులాడుతూనే కానీ ఆయన ఇంటర్ఫియర్ కాడు. నీ కష్టాలలో ఆయన నిన్ను ఆదుకోవాలంటే నువ్వు పెనుగులాడాల్సిందే. నన్ను ఆశ్రయిస్తే గాని నిన్ను పోనీయను అని ఎట్లయితే యాకోబు పెనుగులాడిండ దేవదూతతో రాత్రంతా, నీ ప్రార్థన జీవితంలో నువ్వు పెనుగులాడాల. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లాభాలు పొందుకోలేవు. నీ
శ్రమల మీద విజయం పొందుకోలేవు, నీ కష్టాల మీద నువ్వు విజయం పొందలేవు, నీ రోగం మీద నువ్వు విజయం పొందలేవు, రోగంతో సమాధాన పడుతున్నావు. దాన్ని ఎదుర్కోలేని స్థితిలో తయారైపోయింది క్రైస్తవ జీవితం. ఎక్కడ చూసిన డిసీజెస్ స్ప్రెడ్ అయిపోయినాయి మొత్తం. దాంతో సమాధాన పడి డాక్టర్లే దేవతలు దేవుళ్ళు లాగా తయారైపోయినారు. వాళ్ళు ఇచ్చే తీర్థాలు తీసుకోవడం మందులు తప్ప. అట్లా తయారైపోయింది క్రైస్తవ జీవితం. ఈరోజు ఎవరిలో రోషము పట్టుదల అట్లాంటివి లేనే లేవు. ఎట్లా నేను దీని మీద విజయం పొందాలా అని ఉపవాస ప్రార్థన చేసింది లేనే లేదు. అంటే ఎట్లా ఉపవాస ప్రార్థన చేస్తే కదా నీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే, అంటే వేలు చూపే నీకు అలవాటు అయిపోయింది, కానీ విశ్వాసంలో నువ్వు ముందు పోలిన స్థితిలో తయారైపోయినావు. అంటే ఈరోజు అంతా అట్లనే జీవిస్తుంది. వేలు చూపే ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవడం జరిపింది. యూఆర్ నాట్ వాకింగ్ బై ఫెయిత్ బట్ బై సైట్. అండ్ డోంట్ వాక్ బై సైట్, వాక్ బై ఫెయిత్ అనేది వాక్యం. ఐ విల్ ఆల్వేస్ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. వేలు చూపుతో కాదు నేను పోవాల్సింది, విశ్వాసంతో. ఆ వాక్యాన్ని మర్చిపోయింది చర్చ సిస్టమ్ ఈరోజు. కాబట్టి ఒక విషయాన్ని మీకు చూపించిన ఆశపడుతుంది ఏంటంటే, దేవుని మందిరం లేక ఆ పరిశుద్ధ పట్టణంలో మందిరం ఎట్లుంది అనేది ఈరోజు కొంచెం మీకు డిస్క్రైబ్ చేస్తే నేను వాక్యాన్ని ఇంకొక 10 minutes లో క్లోజ్ చేసేస్తాను. చూడండి ఒకసారి 9వ వచనం, ఇప్పుడు 11వ వచనం. 10వ వచనం, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపాను. ఆశ్చర్యం ఏంటంటే, ఈ పట్టణము పెళ్లి కుమార్తెకి సాదృశ్యం. నా పైన చూసారు మీరు మరోసారి. ఆ పెళ్లి కుమార్తె ఎవరనేది 9వ వర్షంలో, ఇక్కడికి రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు నేను చూపించదనని నాతో చెప్పి ఆత్మవశైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, ఇది సీయోను పర్వతం అని మనకు తెలుసు. అక్కడి నుంచి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. యాక్చువల్గా దీని గురించి చాలా డీటెయిల్ గా చెప్పాలని ఆశపడుతున్నాను నేను. ఈరోజు కాదు, ఇంకొక టైం దానికి ప్రేరేపణ అవసరం. ఏంటంటే, ఇందులో ఈ పట్టణము పెళ్లి కుమార్తెకి సాదృశ్యం. అయితే ఈ పట్టణములో మందిరం, పట్టణం లోపల కదా మందిరం ఉండేది. అంటే పెళ్లి కుమార్తె మధ్యలో మందిరం ఉందన్న పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తుంది వాక్యం. అది కామెంటరీస్ లేదు యాక్చువల్గా. అయితే ఇక్కడ నుంచి సంఘం పైకి పోద్దని ఉంటే బోధ. 10వ వర్షంలో ఏముందంటే, దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపాను. ఆశ్చర్యం కదా. చెప్పండి, మళ్ళీ మీరు ప్రీ ట్రిప్ నమ్ముతారా, పోస్ట్ ట్రిప్ నమ్ముతారా, లేక మిడ్ ట్రిప్ నమ్ముతారా? ఖచ్చితంగా మన గుంపులో ఉన్నాయి ఈ బోధలు. లేవని నేను చెప్పను, ఎందుకంటే మరి ప్రార్థనతోనే నేను తెలుసుకుంటా. ప్రభువా, ఎత్తబడే సంఘానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థించినప్పుడు ఇమ్మీడియట్లీ ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది, ఇదిగో నీ దగ్గర ప్రీ ట్రిప్ గుంపు ఉన్నది, పులిసిన ముద్ద. మరి విశేషంగా ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట అన్న బోధని రుద్దనికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ర్యాప్చర్ బోధకులని నేను చాలాసార్లు ప్రశ్నించిన. కృష్ణుడు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయంలో అంటే వాళ్ళేమంటారు, మేఘముల మీద ఆయన దిగి రావాలా. కానీ నేను చూపించిన వాళ్ళకి, ఎప్పుడన్నా మీరు కింద ఫుడ్ నోట్స్ చూసిండ్రా, మేఘముల మీదనుందా లేక మేఘముల యందనుందా? చూస్తే షాక్ తింటారు, డిస్టర్బ్ అయిపోతారు. మేఘముల యందనుంది, మేఘముల మీద లేదు. తర్వాత మేఘము అంటే ప్రకృతి పరమైన మేఘం ఎవరిలో వాడతాడా? ఎయిర్ప్లేన్ లో పోతుంటే మేఘాలు కనిపిస్తూ ఉంటాయి మనకి క్రిందగా. ఈ మేఘముల మీద ఫ్లైట్ పోతా ఉంటుంది. దాని మీద నిలబడగలడా ప్రకృతి పరంగా అనుకుంటే? మేఘము అంటే ఆయన మహిమకు సాదృశ్యం అది ఎలాదా? సొలొమోను మందిరం కట్టినప్పుడు మేఘము ఆయన మహిమ దిగి రాలేదా? మందిరం అంతా నింపలేదా? మోషే గుడారం వేసినప్పుడు ఆయన మహిమ దిగి రాలేదా మేఘం వల్లే? మేఘము అంటే ఆయన మహిమకు సాదృశ్యం. ఆయన మహిమలో రాబోతుండు. తర్వాత ఆయన మహిమ ఎవరు అంటే ఇక్కడ చాలా తేటగా ఉంది.
ఆయన మహిమ నువ్వు నేనే. చూడండి 10వ వచనంలో, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. అంటే విశ్వాసులలో ఆయన మహిమ ఉంటది, కానీ ర్యాప్చర్ బోధకులలో, ర్యాప్చర్ బోధన నమ్మిన వాళ్ళలో ఈ మహిమ ఉండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు కింద నుంచి పైకి పోతారు అనుకుంటుంటారు, ఇది మటుకు పైనుంచి కిందికి వస్తుంది. ఎంత ఆపోజిట్ బోధ చూడండి. ఈ దినము మనం మార్చుకోవాల్సిందే మన బోధని. ఎందుకంటే ఆధారపూర్వకంగా చూపించిన వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు అబద్ధికునివి, మోసగాడివి, వేషధారకునివి అన్నట్టు. తెలిసి కూడా చూడండి, తెలిసి కూడా వాక్యాన్ని తృణీకరిస్తే నీ జీవితము తారుమారైపోతుంది. తర్వాత చాలా మంది సంఘం ఎత్తబడతారని ఎదురు చూసారు లాక్డౌన్ టైంలో. ప్రవచించారు కూడా, ఇంకా షార్ట్ టైం ఈ సంవత్సరం మనం ఎత్తబడతామని. తర్వాత యుద్ధాలు ఆరంభమైనప్పుడు ఇదే కరెక్ట్ టైం, ఇంకా ఇప్పుడు మనం ఎత్తబడబోతున్నాం అని స్టార్ట్ చేసారు చాలా మంది. మనకి దొరుకుతారు కదా. నాకు తెలుసు ఇవన్నీ శ్రమలు, ఇవన్నీ వేదనలు, కానీ అంతము వెంటనే రాదు అన్నట్టు యేసు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. వేదనలకు ప్రారంభము, కానీ అంతము వెంటనే రాదు. అంతం ఎప్పుడు రావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బూరలు ఊదినప్పుడు ఏ బూర కాలంలో ఉన్నామో తెలియదు ఈరోజు చర్చికి. ఎందుకంటే ప్రవచన వరం లేదు కదా. వాళ్ళకి కావాల్సిన ప్రవచనం ఏంటంటే దేవుడిని ఆశ్రయించిన గాక, దేవుని కారిచ్చిన గాక, వచ్చే సంవత్సరం నీకు పెళ్ళేవను గాక, పెద్ద బిల్డింగ్ కట్టుకుని గాక, ఇవే ప్రవచనాలు అయ్యి. నేను ఎట్లా ఎత్తబడతానులే అని ఐశ్వర్యాన్ని సమర్పించుకుంటుంది చర్చ్ ఈరోజు. ఇది ర్యాప్చర్ బోధకులు జీవన విధానం. ఎలీషా గెహజీతో చెప్పిన మాట మర్చిపోయింది. ఇది ఆస్తంతో సంపాదించుకుంటే సమయమా? ఒక దిక్కు శ్రమలు, కరువు ఉంటే ఇంకో దిక్కు ఆస్తులు సంపాదించుకుంటున్నారు మనుషులు. డబ్బులు పోగేసుకుంటున్నారు, బాగా గోల్డ్ సంపాదించుకుంటున్నారు. ఏం లాభం చెప్పండి? ఒకరోజు అది దేని పనికిరాదు, తినడానికి కూడా పనికిరాదు ఉందా వాక్యం. వాటిని విసిరేస్తారంట రోడ్ల మీద, ఎవ్వడు కొనడంట. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి అడగాల, ప్రవ్వా నేను ఇంతవరకు ఎప్పుడు అడగలేదు నైనా, ఇంతకీ ప్రీ ట్రిప్ కరెక్టా, పోస్ట్ ట్రిప్ కరెక్టా, మిడ్ ట్రిప్ కరెక్టా, ఏ ట్రిప్ కరెక్ట్, ఏ ట్రిప్ ర్యాప్చర్ కరెక్ట్ నాకు చూపి ప్రవ్వా. నేను నేర్చుకోవాలని నాకు ఆశ ఉంది. యథార్థం నేను నిజంగా వీటిని సత్యాన్ని తెలుసుకోవాలని ఆశ ఉంది ప్రవ్వా. నేను ప్రార్థించిన 30 సంవత్సరాల క్రితం అట్లా. ప్రవ్వా ఎట్లా ఎత్తబడుతుంది చర్చ్? రాకెట్ ఎత్తబడినట్లు ఎట్లా ఎత్తబడుతుంది చర్చ్? కృపకాలం ముగించినప్పుడు కృపతో పాటు ఎత్తబడుతుందని ఒక బోధ. అట్లాంటిది లేనే లేదు వాక్యం ఎక్కడ. చూడండి, ఇప్పుడు అందరు మోసపోయినరే, ఎత్తబడినరా. లాక్డౌన్ అయిపోయింది, కోవిడ్ వైరస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు హంటర్ వైరస్ అని ఒకటి వచ్చింది. దాన్ని కూడా పట్టుపోతున్నారు మనుషులు. ఇంకా షార్ట్ టైంలో అది కనీసం కోవిడ్ 24 hours 48 hours 1 week 2 weeks ఉండాక పోయింది కొంతమంది. ఈ హంటర్ వైరస్కి అయితే ½ an hour అంట. కాబట్టి లాక్డౌన్లో ఏం లెసన్స్ నేర్చుకున్నాం మనం? మన ప్రార్థన జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి? ఈ రోజుకి కూడా 1 గంట సేపు ప్రార్థన చేయని జీవితం, ఒక ½ an hour మోకాళ్ళు ఉండలేని జీవితం. ఈ మోకాళ్ళు రాళ్ళు కాయలు కట్టాలి యాక్చువల్గా. లాక్డౌన్ నుంచి నేను ప్రేయర్ చేసి ఉంటే బ్రదర్ భక్తి సింగ్ అంకుల్ గారికి కాళ్ళకి కాయలు రాళ్ళ మన మోకాళ్ళు రాళ్లలాగా కాయలు కట్టినాయంట. మార్టిన్ లూథర్ కింగ్ చనిపోయినప్పుడు ఆయన నీకు బాడీని తీసి స్నానం చేపిస్తప్పుడు మోకాళ్ళు రాళ్లలాగా తెరైనాయంట. ఆ కవర్ మోకాళ్ళ చిప్పలు రాయిలాగా తయారైందంట. మోకాళ్ళు ఉండి స్కిన్ అంతా డ్రై అయిపోయి గడ్డ కట్టినట్టు రాయిలాగా. ప్రార్థన పరులు వాళ్ళందరూ, అందుకే గొప్పగా సాధించగలిగినారు ప్రభు కొరకు. మనం అంతే, ప్రతి సంవత్సరం ఆయన కొరకు ఏదో ఒకటి సాధించాలని తీర్మానించుకోవాలి. ఈ సంవత్సరం నేను స్పెషల్గా ఏమైనా చేయాలా ప్రభు కొరకు, ప్రభావ నేను ఏం చేయాలి నాకు చెప్పు ప్రభావ అని చెప్తాడు. అట్లనే దేవుడు, ఎందుకంటే అట్లా ఎవరు ప్రార్థించారు కాబట్టి వాళ్ళు చేయలేరు. కానీ మళ్ళీ మీరు అడిగితే మీకు ఖచ్చితంగా దేవుడు వాటన్నిటిని అనుగ్రహించిన గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు దేవుని మహిమ కలిగిన వాళ్ళు ఎవరు అంటే పెళ్లి కుమార్తె.
ఈరోజు నేను అదే నేర్చుకున్నాను నా లైఫ్లో. ఈ రోజు నుంచి స్టార్ట్ అబ్బోద ఏంటంటే, ఇంతకాలం అభిషేకం కొరకు ఎదురు చూసిండ్రు, ఇంకా నో అభిషేకం, ఇక మీదట ఓన్లీ మహిమ పొందుకోవాల్సిందే. చాలా మంది అభిషేకం కొరకు ఎదురు చూస్తారు, అది రాదు 100%. అయిపోయింది ఆ టైం. ఇది చాలా కాంట్రవర్షియల్ బోధ. చాలా మంది దీన్ని తృణీకరిస్తారు, నాకు తెలుసు. అది విధానం. యేసుప్రభువు కూడా తన సొంత శిష్యులు తృణీకరించారు. 70 మంది ఉండే స్టార్టింగ్ లో. 70 మందిలో 12 మంది మిగిలిపోయారు. 12 మందిలో 11 మంది మిగిలిపోయారు ఆయన చనిపోయే టైంకి. మన పరిచయం కూడా అంతే. స్టార్టింగ్ పరిచయలో 300 మంది ఉండే, అది 30కి వచ్చింది. 10% అంతే. ఎవరు సహించారు ఈ బోధనలు? ఎందుకంటే సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాడికి ఇవి కష్టం అన్నట్టు. కాబట్టి ఆయన మహిమ ప్రవ్వా, నీ మహిమ నాకు అనుగ్రహించే ప్రవ్వా అని ప్రార్థించాలి. ఈరోజు నుంచి నేను అదే ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి ప్రవ్వా నీ మహిమ నేను పొందుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యం అదే హెచ్చరిస్తుంది. 10వ వచనం, దేవుని మహిమ, పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద దిగివచ్చిన నాకు చూపించాను. ఎందుకంటే పెళ్లి కుమారుడు రావాల్సిందే, పెళ్లి కుమార్తె కూడా రావాల్సిందే. పెళ్లి కుమారుడు ఎక్కడుంటే పెళ్లి కుమార్తె అక్కడ ఉండాలా. ఇద్దరు పైనుంచి కింది దిగొస్తారు. అది పాయింట్ అక్కడ. దేవుడు కూడా దిగొస్తున్నాడు, మన ప్రభు. అదే రీతిగా పెళ్లి కుమార్తె కూడా దిగొస్తుంది. అది పెళ్లి ఎక్కడైతుంది బ్రదర్, సిస్టర్? ఇద్దరు దిగొస్తే పెళ్లి ఎక్కడైతుంది? దిగి రావడం అంటే అర్థమైంది భూమి మీద అడుగుపెట్టడమే కదా. కృతాకాశము కొత్త భూమి బ్రదర్. పాతవి కాలిపోతాయి బ్రదర్. భూమి, ఇంత పెద్ద భూమి కాలిపోతే ఏమైనా అర్థం ఉందా? ఆకాశము చుట్టబడితే కాగితం లాగా ఏమైనా అర్థం ఉందా? అవన్నీ ఆత్మీయమైన విషయాలని ఆత్మలో లేని వాళ్ళు చెప్పలేరు. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారికి అవి అర్థమే కావు. ఆయన ఎంతో ఆసక్తితో భూమి ఆకాశాలను ఆదింత సృజించాను. వాటిని మార్చేస్తాడా? కాల్చేసి మెల్ట్ చేసేసి కళ్ళకు కనిపించకుండా మయాన్ చేస్తాడా? అట్లనే బోధ ఉంది ఈరోజు ప్రపంచాత్మకంగా. మళ్ళీ ఎక్కడికి దిగి వస్తుంది పెళ్లి కుమార్తె? ఇక యేసు ఒకసారి ఏమంటాడంటే, వాళ్ళు కొంతమంది సంఘంలో ఉండే పెద్దలు వచ్చి, అనుకుంటా వాళ్ళు సద్దుకాయలో, మళ్ళా జ్ఞాపకానికి వస్తలేదు, మళ్ళీ వాళ్ళే కావచ్చు. ఈ సద్దుకాయలు అంటే సాధోకు సంతతి నుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు. వీళ్ళు కాపర్లు, వీళ్ళు మన యాజకులు అన్నట్టు సద్దుకాయలు. అయితే ఒక గుంపు అడుగుతుంది, నేను పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చును? అప్పుడు యేసు చెప్తుండు, పరలోక రాజ్యము ప్రకృతి సహజంగా రాదు, అది కళ్ళకు కనిపించేటట్లు రాదు. నెక్స్ట్ వచనం, అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు పడదు. ఎందుకు అంటే పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. అంతరు కూడా అర్థం కాలే మనుషులకి. పరలోక రాజ్యము మీ మధ్యలో ఉందంటే ఆ గాలిలోకి ఎప్పుడు పోయింది? అక్కడ నుంచి హెవెన్కి ఎప్పుడు పోయింది? హెవెన్ నుంచి ఎప్పుడు క్రిందికి దిగొచ్చింది? ఎప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు పొందుకుంటాం? అయిపోయే లైఫ్. ఇప్పుడు పొందుకోకపోతే ఈ టైము ఇంకొక 2 weeks లో ఇది కంప్లీట్ చేస్తాము, 21వ అధ్యాయాన్ని. ఈ 2 weeks లో నువ్వు జాగ్రత్తగా దీన్ని స్వీకరించకపోతే నీ లైఫ్ లో ఇంకొక 20 years తర్వాతనే వస్తాయి ఈ బోధ. ఐ ఛాలెంజ్, ఇది గ్యారంటీ అన్నట్టు. ఒక 20 years తర్వాతనే మళ్ళీ ఈ బోధ వస్తుంది. 20 years కి నీ లైఫ్ ఎక్కడ ఉంటుందో ఊహించుకోండి. మీరు ఎట్లుంటారో ఊహించుకోండి 20 years లో. నీకు అనుగ్రహించబడ్డప్పుడు దాన్ని స్వీకరించకపోతే అది అనేకులకి వెళ్ళిపోతుంది, ఇతరులు దాన్ని వాడుకుంటారు. అప్పుడు నీకు రాదు. అది నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఎంత పశ్చాత్తపడి కుమిలి ఏడ్చి ఎంత బాధపడ్డా. చూడండి, బుద్ధులని కన్యకల సంగతి అది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలుపులు వేయబడ్డాక అప్పుడు ఏడ్చిండ్రు. దానికి ముందు ఏడవచ్చు కదా. ఏ రోజు ఏడుపు ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. సుఖానుభవం ఆశ్రయించినారు, నూనె మొత్తం ఎవాపరేట్ అయిపోయింది, దీపాలు వెలగలేదు, చీకట్లో చూడలేకపోయినారు. నీ దగ్గర దివిటి ఉంటే ఏం లాభం? దాంట్లో నూనెనే లేదు. అందుకు ఆయన మహిమలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయినారు. పెళ్లి కుమార్తె స్థితినే, కన్యకనే, కానీ ఏం లాభం? పరిశుద్ధంగా జీవించింది, కానీ ఏం లాభం? వెలగలేకపోయింది ప్రభు కొరకు. నువ్వు వెలగకపోతే నువ్వు
పెళ్లి కుమార్తె గుంపులో ఉండవు. ఎందుకు? ఈ మహిమ దానికే సాదృశ్యం. దేవుని మహిమ ఎందుకు ఆమెలో ఉందంటే ఆమెలో నూనె ఉంది. నూనె ఉంటేనే కాగడ వెలుగుతూ ఉంటుంది. నూనె ఎవాపరేట్ అయిపోతే కాగడ వెలగదు. నూనె ఎందుకు ఎవాపరేట్ అవుతుంది తెలుసా? లోకాతీతమైన జీవితం, కాంప్రమైజ్డ్ లైఫ్, ప్రార్థన లేని జీవితం, వాక్య ధ్యానం లేని జీవితం, వర్షిప్ లేని జీవితం, ఆరాధన సమయం లేదు నీ జీవితంలో. కనీసం 3-4 పాటలు ప్రభు కొరకు ప్రతిరోజు పాడలేని జీవితం, కుటుంబ ప్రార్థన లేని జీవితం, అంత భయంకరంగా స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు ప్రపంచాత్మకంగా. కాబట్టి ఏ రీతిగా ఆయన మహిమను పొందుకోగలవు? త్యాగపూరితమైన జీవితం ఉంటేనే కానీ నువ్వు పొందుకోలేవు. ఈ లోకంలో లగ్జరీస్ నువ్వు త్యాగం చేయగలవా? నీ విలువైన సమయాన్ని ఆయన కొరకు పెట్టగలవా? నాజీరు చేయబడ్డ జీవితం, ప్రత్యేకింపడ్డ జీవితం, ఆయన కొరకు బానిసలాగా నువ్వు జీవించగలవా? ఈ సవాళ్ళతో మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధుడవగు దేవా, మీకు వందనాలనైనా. మహోన్నతుడగు తండ్రి, మీ కృతజ్ఞతలేసయ్యా. ప్రభా, పరలోకము మహాపట్టణము, పెళ్లి కుమార్తె పరలోకం నుండి దిగిరావడం మేము చూస్తున్నాం నాయన. అందులో మందిరం లేదు ప్రభా. ఆ మందిరము మా మధ్యలోనే ఉంది. ఆ మందిరము మా హృదయంలోనే ఉంది. ఆ మందిరము మీరే ఉన్నారు ప్రభా. మీరే ఆ మందిరం. మీరు మాలో వస్తే మేమే మందిరం. పెళ్లి కుమార్తె దిగి వస్తుంది ప్రభా. పెళ్లి కుమార్తె మధ్యలో మందిరం ఉన్నట్లు ఇక్కడ చూస్తున్నాం మేము. ఈ చిహ్నాలను అన్నింటినీ బహు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకొని మా జీవితంలో స్వీకరించినప్పుడు మా విశ్వాసపు స్థితి, మా ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో అది చూపిస్తుంది ప్రభా. అదే రీతిగా ప్రభా, ఈ యొక్క విశ్వాసం, నిరీక్షణ, నిశ్చయతలో మేము అనేకులకు వీటిని చూపించి విశదీకరించాలా. ఎవరు ప్రకటన గ్రంథం ప్రకటించగలరు? నేను ప్రకటించడానికి రెడీ ఉన్నాను ప్రభా, నన్ను పంపు అని ప్రార్థిస్తున్నాను. ఈ సాయంత్రం సమయంలో మాకు వింటున్న వారందరి జీవితాలలో ప్రభా ఇదే తాత్పర్యం కలిగి ప్రభా, ఒకానొక దినము అనేక మందికి సంఘాలలో ప్రకటన గ్రంథంలోని వాక్యాలని ప్రకటించాలా. ఆ ఆత్మీయ స్థితికి మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మనం స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ ద బాడీస్ ఇన్ ద బ్లడ్ నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్ ఐ చార్జ్. ప్రతి ఒక్కరిని ఆదరించండి, బలపరచండి, ఆర్థికంగా మెరుగుపరచండి. ఎందుకు డబ్బులు సంపాదించుకున్నా సేవ కొరకు అన్న విషయం మర్చిపోకుండా వీళ్ళందరూ ముందు కొలాలని నడిపించండి. మీ సేవ ముందు కొనసాగాల, అనేక మంది రక్షణ పొందాలంటే కానుకలు అవసరం ప్రభావ. అనేకులు ధారాళంగా కానుకలు ఇచ్చి సేవను ముందు కొనసాగించుకొని పోవాలా. వ్యక్తిగతంగా కూడా సేవలో ఖర్చులు పెట్టాలా ప్రభావ. అటువంటి జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ రాత్రి మాకు మంచి ధర దయచేయండి. వేకుని లేసి మేము స్థుతించాలని సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలంతో నిండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ నైట్. అందరూ